తెలుగు జాతికి గౌరవం తెచ్చిన నందమూరి తారక రామారావు జయంతి సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివస్ ను ప్రతి నెల 3వ శనివారం ప్రకటించింది. ఈ కార్యక్రమంలో కోసిగి మండలంలోని టీడీపీ నాయకులు, మండల అధికారులు, ఎంపీడీఓ శ్రీనివాసులు, ఈవో పీఆర్డీ రాహుఫ్, ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ భార్గవరెడ్డి, వైద్య అధికారి డాక్టర్ మౌనిక, ఎంపీహెచ్ఓ శ్రీనివాసులు పాల్గొన్నారు. ర్యాలీ నిర్వహించి పరిశుభ్రతపై అవగాహన కల్పించారు. తడి పొడి చెత్త వేరు చేయడం, ప్లాస్టిక్ వినియోగం తగ్గించడం వంటి అంశాలపై ప్రజలకు ప్రతిజ్ఞ చేయించారు. అధికారులంతా కార్యక్రమానికి హాజరు కావాల్సి ఉండగా చాలా మంది ర్యాలీకి మాత్రమే హాజరై సమావేశానికి డుమ్మా కొట్టినట్లు సమాచారం. మన ప్రభుత్వం కూడా ప్రతి నెల 3వ శనివారం కూడా ఇటువంటి కార్యక్రమం చేపట్టాలి. ముఖ్యంగా మనం మన ఇంటి దగ్గర ఉండే పరిశుభ్రాలు మనము క్లీన్ చేసుకుంటే కూడా ఈ ఊరే బాగుపడుతుంది. మనమే వ్యక్తిగతంగా పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధించే కట్టుబడి ఉంటానని ఈరోజు పరిశుభ్రత గురించి నేను వేసిన ముందడుగు ఆంక్షిదిద్దేటట్లుగా ప్రమాణం చేస్తున్నాను. మట్టిలో కలసాలండి అంటే అది ప్లాస్టిక్ వాడడం వల్ల క్యాన్సర్ అలాంటి వ్యాధులు వస్తాయి. ఇంతకుముందు మనం చిరవడం అయితే ప్లాస్టిక్ అయితే ఎక్కడ చూసేవాళ్ళం కాదు. ఎక్కడైనా ఏమైనా షాపింగ్ వల్ల ఏదైనా ఉంటే బట్ట సంఖ్యలో జూటు అందుకే పేపర్ గ్లాసెస్ పేపర్ సంబంధించిన బ్యాగులు అట్లాంటి దానిలో తీసుకొని వచ్చేవాళ్ళము. పరిశుభ్రత మన ఇంటినే మొదలవాలి. ఎట్లా మొదలవ్వాలంటే మీ ఇంటికాడ తీసుకొని నా ఇంట్లో తీసుకొని పరిశుభ్రత అనేది ప్లాస్టిక్ కాగితాలు ఇస్తే మాత్రము అక్కడ కాల్చి పూడి చేసేంత వరకు నీ బాధ్యత. ఇది మా ఒక్కరిది కాదు, మీ ఒక్కరిది కాదు.